నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి. అంబేద్కర్ 135వ జయంతి మరి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నందుకు మరొకసారి అందరికి కూడా మా రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం తరఫున అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు జేవి రమణ. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాలకు సంబంధించి నిమ్న వర్గాల ఆశాజ్యోతి. మరి ఒకానొకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అందించక ముందు మరి ఎట్లాగైతే అట్టడుగు సామాజిక వర్గాల స్థితిగతులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ రోజున చతుర్వర్ణ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు అనగా వేద విద్యలు, అలాగే పాఠశాలలు, విద్యా వ్యవహారాలకి బ్రాహ్మణులే ఉండాలా, పరిపాలనకు వచ్చేసి రాజులే ఉండాలా, అలాగే వ్యవసాయానికి వచ్చేసి వైశ్యులు ఉండాలా. కింద 4వ వర్గానికి సంబంధించినటువంటి శూద్రులంతా కూడా మరి ఉత్పత్తి కులాలుగా వీళ్ళకి సేవలు చేసి మరి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలా. అటువంటి విధానాన్ని అటువంటి విధానానికి చెక్పెట్టి మరి ఏదైతే మనువాదం ఉందో ఆ మనువాదాన్ని తుంగలో తొక్కేసి ఈ రోజున శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళు రాచరికంగా రాజులుగా, మంత్రులుగా, ప్రధానమంత్రులుగా అవుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం అని భావించాలా. ఈ రోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ మరి వీళ్ళంతా కూడా మరి శూద్ర కులాలకు సంబంధించినటువంటి వీళ్ళు రాజులే ఏలాలనేటువంటిది కాకుండా శూద్రులకు రాజ్యాధికారాన్ని పరిపాలన చేసేటువంటి హక్కుని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మజన్మలా మనం తీర్చుకోలేనటువంటి మరి అటువంటి గొప్ప అవకాశాన్ని మనకు కల్పించారు. కాబట్టి ఈ రోజున భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులైతేనేమి, మానవ హక్కులైతేనేమి, ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు అయితేనేమి, వాటి ద్వారా విద్య, ఉపాధి, అలాగే వ్యవసాయము, అన్ని రంగాలు కూడా మరి హక్కులు మనకు కల్పించి ఆ హక్కుల ద్వారానే ఈ రోజున మన భారతదేశ పురోభివృద్ధికి మరి దోహదపడతా ఉన్నాయనేటువంటిది గమనించాలా. ఈ రోజుకి ఇంతవరకు మనకి ఇన్ని హక్కులు కల్పించినా కానీ భారతదేశంలో మరి ఎక్కడ చూసినా కానీ వివక్షతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివక్షతలు, అణచివేతలు, మానభంగాలు, మర్డర్లు, అలాగే భూ దురాక్రమణలు, ఇంటి దురాక్రమణలు, ఇల్లు కూల్చివేతలు, ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కాబట్టి మరి పాలకులుగా ఉండేటువంటి వారు ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్ మరి సంపూర్ణంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే 1 పీరియడ్ 2 పీరియడ్లో పూర్తి అయ్యేది. ఇంతవరకు దాని ఇంప్లిమెంటేషన్ కనీసం 6.7% కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఇంకా ఎంతకాలం కొనసాగుతున్నా కానీ వివక్షతలు ఉంటాయి. కాబట్టి 100% రిజర్వేషన్స్ ని ఫినిష్ చేసేసి పూర్తి చేసి ఈ హక్కులు వర్ధిల్లే విధంగా మరి పాలకులు వాళ్ళ పరిపాలనలో మరి హక్కులు వర్ధిల్లటానికి, సక్రమంగా జరగటానికి అవకాశాలు కల్పిస్తే దేశం దారిద్ర్య రేఖ నుంచి అభివృద్ధి వైపు వెళ్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతికి అందరి కూడా భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్.